ఇప్పటికే లిక్కర్ స్కామ్కి సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే రాజకేశ్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప, మరో ఇతర 10 మంది నిందితులందరికీ కూడా వాళ్ళందరూ ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈరోజు వాళ్ళ రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వాళ్ళ రిమాండ్ గడువును ఆగస్టు 1వ తారీఖు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ధర్మాసనం. మరోపక్క మిథున్ రెడ్డికి కూడా 1వ తారీఖు వరకు రిమాండ్ విధించింది. మరైతే లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ 1వ తారీఖు లోపు మరిన్ని ఆధారాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఇలాంటి ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. ఓ పక్క చూసుకుంటేనేమో ఆ 10-11 మంది నిందితులు వాళ్ళకి కూడా 1వ తారీఖు వరకు రిమాండ్ పొడిగిచ్చారు కోర్టు వారు. మరో పక్క చూసుకుంటే మిథున్ రెడ్డి కూడా మరి 1వ తారీఖు లోపు మరింత ఈ యొక్క నిందితుల దగ్గర నుంచి కస్టడీలోకి తీసుకుని ఉన్న సమాచారం రాబట్టే అవకాశం ఉందంటారా, లేకపోతే మొత్తం సమాచారం రాబట్టినా? ఆల్రెడీ సమాచారం రాబట్టి ఉంటారు, కానీ అది వేరు కదా. ఇప్పుడు ఆ 10 మంది నిందితుల్ని ప్రశ్నించడం వేరు, మిథున్ రెడ్డితో ప్రశ్నించడం వేరు. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలండి. ఒకటి మిథున్ రెడ్డిని ప్రశ్నించడం, మిథున్ రెడ్డితో కలిపి ప్రశ్నించడం. ఓకే, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. కాబట్టి ఇది అసలు ఏ రకంగా ఉంటుంది మనకి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడరు, నాకు తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు, లేదు అసలు కుంభకోణమే లేదు, ఇదే కదా వాళ్ళందరూ చెప్తున్నది. సో కుంభకోణమే లేకపోతే సిట్ ఇంత కష్టపడి ఇన్ని వివరాలు సేకరించి ఇవాళ 10 డెన్నుల వివరాలు, 17 షెల్ కంపెనీల వివరాలు వచ్చాయి. మీకు గుర్తుంటే 17 షెల్ కంపెనీలో మీరు నమ్ముతారో నమ్మరో ఎక్కడో రాజస్థాన్లోంచి ఒక జైన్ అనే ఒక అతను అసలు యాక్చువల్గా ఒక పేదవాడు, అతనికి 5,000 ఇచ్చిట అతని ఆధారును ప్యాను కొనేసుకున్నారు వీళ్ళు. అలాగే మీకు బాంబేలో కొన్ని ఏరియాస్లో కొన్ని కంపెనీలు పెట్టేశారు. ఉత్తది కంపెనీలు ఏం లేవు, కొన్ని ఫ్లాట్ నెంబర్స్ ఇచ్చారు. ఆ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే అందులో ఒక అతను చాలా పేదవాడు, అతను అంటే ఓనర్ కాదు, ముంబైలో ఉంటాడు, అతను ఒక జైనే. అతను 15,000 తీసుకుని తన ఆధారును తన ఏమంటారు పాన్ కార్డు ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరూ కంపెనీలకు డైరెక్టర్లే, వాళ్ళకి ఏం తెలియదు అసలు. కంపెనీ ఉందని, ఒక కంపెనీకి మేము డైరెక్టర్లు అని తెలియదు, వాళ్ళు ముష్టెత్తుకునే ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని సంపాదించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ కంపెనీలు ఏవైతే పెట్టారో ఒక్కొక్క అడ్రస్లో మీకు 2-3 కంపెనీలు కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి అడిగితే ఓనర్ అసలు మేము ఎవరికి రెంట్కి ఇవ్వలేదు, మేము లీజ్కి ఇవ్వలేదు, మేమే ఓనర్స్వి, మేము ఎవరికి అమ్మలేదని క్లియర్గా చెప్తున్నారు. అంటే నేను అనేది ఈ 17 కంపెనీల విషయాలు ఇవాళ బయటకు వచ్చాయి మనకి. 10 డెన్నుల గురించి మొత్తం అది ఏ ఫ్లాట్స్, ఫ్లాట్ నెంబర్స్తో సహా కదా, ఏ ఏరియాసు, ఏమంటారు ఆ బిల్డింగ్ పేరేంటి, మొత్తం అన్నీ బయటకు వచ్చాయి. డబ్బు దాచిపెట్టిన డెన్నులు మొత్తం కట్టల పాములున్న డెన్నులు 10 డెన్నుల విషయాలు బయటకు వచ్చాయి. మరి ఇవన్నీ ఇదేంటి అబద్ధాలా? మీరేమో వీడియోస్లో మీరే నిల్చుని, ఎవరు నిల్చున్నారో వీళ్ళలో రాజకేశ్ రెడ్డా మరి ఎవరో మనకు తెలియదు, మిథున్ రెడ్డా, ఎక్సా వయ్యా, ఈ 5 కోట్లు ఫలానా చోటకి, ఈ 10 కోట్లు ఫలానా చోటకి, ఈ 15 కోట్లు ఫలానా చోటకి అని చెప్పిన వీడియోస్ ఉన్నాయిగా, అవి కూడా అబద్ధమా? అంటే వీళ్ళు ఏదైనా అబద్ధం అని చెప్పగలరు, అంత సమర్థత ఉంది, కానీ కోర్టులు నమ్మవు కదా. ఇప్పుడు ఆయనకి ఇవాళ ఒక సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయన అడిగినవన్నీ ఇమ్మని చెప్పింది కోర్టు. ఇప్పుడు ఆయన వారంలో 5 రోజులు లాయర్తో సంప్రదింపులు జరుపుకోవచ్చు. ఆయనకు ఒక సహాయకుడు ఉంటాడు, ఆయనకి ఒక కొత్త పరుపు, మంచం, తర్వాత 3 పూట్ల ఇంటి నుంచి భోజనం, అంటే ఒక కొత్త అల్లుడికి జరిపే రాజభోగాలన్నీ ఇవాళ ఒక ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి అనే ఒక నేరస్తుడికి జరుగుతున్నాయి. తర్వాత చిరుతిళ్ళు, కాఫీ టీలు, టీవీ కూడా ఉన్నట్టుంది, వార్తాపత్రికలు, ఇంకేం కావాలండి? ఇంటికంటే గుడి పదిలం అని, ఇంటికంటే జైలు పదిలం అని చెప్పాలి మనం. అంటే బాధగా ఉంటుంది. ఇప్పుడు సామాన్య ప్రజానీకం ఏమనుకుంటారంటే, ఇదేంటి మనం ఎన్నుకుంటే కదా ఎంపీ అయ్యాడు, ఇతను తప్పు చేశాక ఇతనికి ఇంత రాజభోగాలు ఏంటి అని అనుకుంటారు కదా. అంటే కోర్టులు మీరు ప్రశ్నిస్తారంటే మనం కోర్టును ప్రశ్నించట్లా, కానీ వాస్తవాలు మాట్లాడుతున్నాం. అదేవిధంగా వీళ్ళందరినీ ఎందుకు 1వ తారీఖు వరకు రిమాండ్ ఇచ్చారు అని మీ ప్రశ్న. 1వ తారీఖు వరకు ఎందుకు ఇచ్చారంటే మిథున్ రెడ్డికి అన్నీ తెలుసు, ఏమీ తెలియదు కాబట్టి ఆ ఏమీ తెలియంది గుర్తు చేయటం కోసం ఈ 10 మంది. సో అందరినీ క్రాస్గా కూర్చోబెట్టి, ఇప్పుడు స్కూల్లో చూడండి, ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చింది మీకు, పిల్లలందరూ కూడా వరుస బెంచీలు కాదు, కొన్ని చోట్ల ఇప్పుడు కొత్తగా ఒక కలెక్టర్ ఇంప్లిమెంట్ చేశారు, ఇట్లా కూర్చుంటారు అనమాట. స్కూల్లో పిల్లలందరూ కూడా ఇంకా బ్యాక్ బెంచ్ ఉండదు మీకు, ఇట్లా కూర్చుంటారు క్లాస్లో. అట్లా ఈ 11 మందిని ఇట్లా కూర్చోబెట్టి ఇక్కడ సిట్టు వాళ్ళు కూర్చుని ప్రతి ఒక్కటి అడుగుతారు.
అప్పుడు మిథున్ రెడ్డి గారిని సెంటర్లో పెడతారా, ఈ కార్నర్లో పెడతారా, ఈ కార్నర్లో పెడతారో మనకు తెలియదు. ఎందుకంటే నేను 11వ వ్యక్తి కాబట్టి ఇటు వస్తాడా ఇటు వస్తాడా అని. అప్పుడు నాకు తెలియదు అంటే అప్పుడు వాళ్ళ మొహం చూస్తారనమాట. అప్పుడు గుర్తు రావచ్చు. ఓకే. సో అట్లా కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం మనం. అంటే మీ ప్రశ్నకి నేను నాకు తెలిసిన సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో మొత్తానికి ఈ రిమాండ్ పొడిగించడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళు ఏమన్నారు, మేము అంతిమ లబ్ధిదారుడి పేరు చెప్పామంటే అదే మాకు ఆఖరి రోజు అవుతుందని అన్నారు. తర్వాత కొంతమంది మాకు తెల్లారదు అని చెప్పారు. కాబట్టి ఇవాళ అంటే గిరి లాంటి వాళ్ళు ఎవరో చెప్పారు, చెవిరెడ్డికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఇవాళ ఎవరికి తెల్లారదు, ఎవరికి సంధి పడదు, లేదు ఎవరికి రేపు చూడడం కుదరదు అంటే మనం చెప్పలేం. కానీ మీకు ఏది జరిగినా నిజాలైతే చెప్పాలి. ఆల్రెడీ వీళ్ళు చెప్పేసి ఉండొచ్చు, అంతిమ లబ్ధిదారుడి పేరు వచ్చేసి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మరి మిథున్ రెడ్డి గారు వారు గుర్తు తెచ్చుకుని నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ 22వ తారీఖు కదండి, ఇంకా 9 రోజులు ఉంది. సో 9 రోజుల్లో ఆయన మొత్తం అంతా బయట పెడితే సో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేస్తుంది. ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా నారాయణ స్వామి గారు కూడా పాపం పెద్ద మనసు చేసుకుని ఆయన జగన్ రెడ్డికి భయపడకుండా ఆయన సిట్టు ముందు హాజరైతే, సిట్టు రమ్మంటోంది, జగన్ రెడ్డి వద్దంటున్నారు. కాబట్టి ఈ సందిగ్ధంలో ఆయన ఊగిసలాడుతున్నారు నారాయణ స్వామి గారు. కాబట్టి మరి సిట్టు ముందుకు వచ్చేస్తే మనకి లైన్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్తారా ఇంటికి వెళ్తారా మనకు అనవసరం, అది కోర్టు చూసుకుంటుంది, సిట్టు చూసుకుంటుంది. కానీ విషయం ఏంటంటే ఆయన వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డికి లైన్ క్లియర్ అయిపోతుంది. ఓకే కదా. అప్పుడు హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సిట్టు వెళ్ళగలదు, కోర్టు వెళ్ళమంటుంది. అంటే ఈ కథ కంచికి వెళ్ళిపోతుంది. ఏది ఈ మద్యం కుంభకోణం అనే ఒక కథ కంచికి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక కథ అన్నాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న సలహా ఏంటంటే, నాకు పొద్దున్న అనిపించిందండి ఎందుకో, అసలు ఇప్పుడు మీరు సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని చెప్పి డాక్యుమెంటరీ లాగా చిన్నది వేస్తూ ఉంటారు సినిమా హాల్స్లో. అట్లాగా ఈ మద్యం కుంభకోణం అనేది ఇది జగన్ ఏమండి లిక్కర్ స్కామ్ ఈజ్ డేంజరస్ అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం లాగా చేసి అసలు ఎట్లా చేయొచ్చు, ఎలా చేశారు, ఎలా తినేశారు, ఎలా ప్రజల్ని చంపేశారు, ఇవన్నీ ఒక చిన్న షార్ట్ ఫిలిం లాగా చేసి సినిమా హాల్స్లో సినిమాకు ముందు వేస్తే బాగుంటుంది, లేదా ఇంటర్వెల్లో వేస్తే బాగుంటుంది, లేదు 2 సార్లు వేసినా బాగుంటుందని నాకు అనిపించింది. ఓకే, అంటే సినిమా తీసేంత స్టోరీ దీంట్లో ఉందంటారా? ఉంది, ఒక సినిమాకి మించి ఉంది. అయితే ముందు అంటే ప్రభుత్వం ఈ పని చేస్తే తర్వాత ఏదో ఒక డైరెక్టర్, వర్మ లాంటి వాళ్ళే తీయచ్చు, కానీ వర్మ తీయడు పాపం, జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ కాబట్టి. సో ఇంకెవరైనా కొత్త డైరెక్టర్స్ తీస్తే రాజమౌళి గారే తీయచ్చు, ఎందుకు మళ్ళీ అద్భుతంగా. అప్పుడు ఆయన ఏ విఎఫ్ఎక్స్లు వాడక్కర్లేదు, ఏ అంటే టెక్నాలజీ లేకుండా సాదా సీదాగా తీసినా కూడా ఈ సినిమా 1000 కోట్లు మించే వస్తుంది. అంటే వర్మ గారు అంటే ఇందాక గుర్తొచ్చిందండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి జైలు ముందుకు వెళ్ళి అక్కడ బ్యారికేట్ల దగ్గర సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేశారు ఆయన. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి కూడా ఆ రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆయన సెల్ఫీ దిగే అవకాశం ఉంటుందంటారా? మీరు కొద్దిగా ఓపిక పట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాక అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని అప్పుడు పోస్ట్ చేస్తారు. మీరు కొంచెం ఓపిక పట్టాలి, దానికి టైం ఉంది, కొంచెం టైం ఉంది. కాబట్టి మీరు వర్మ గారు మళ్ళీ సెల్ఫీ పెట్టాలి అనుకుంటే, మిథున్ రెడ్డి ఆయనకి ఫ్రెండో కాదో మనకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఆయనకి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు, సఖుడు, ఇష్టుడు, ఏం పదాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు దానికి ఒక మంచి క్యాప్షన్ పెట్టి ఇవన్నీ నేను చెప్పిన ఈ సినానిమ్స్ అన్నీ పెట్టి ఆయన తప్పకుండా అప్లోడ్ చేస్తారు. మీతో పాటు నేను కూడా చూసి ఆనందిస్తాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.